అందరికీ నమస్కారం. అయ్యప్ప దీక్షలో పాటించాల్సిన నియమాలు. ఆత్మ సంకల్పం, దీక్షా దక్షతలు అవసరం. 41 రోజులు అయ్యప్ప మాలను ధరించాల్సి ఉంటుంది. ఈ మాల ఎల్లప్పుడూ మనుషులకు నియమాలను గుర్తు చేస్తూ ఉంటుంది. 41 రోజుల్లో మనిషి తన యొక్క దేహం, మనస్సు, ఆత్మ ఈ మూడింటిని శుద్ధి చేసుకునే ఆధ్యాత్మిక సాధనమే ఈ మండల దీక్ష. ఈ వ్రతం చేసేవారు మొదటి నుంచి అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది. ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందరే నిద్రలేచి అలాగే సాయంత్రం సూర్యాస్తమయం లోపలే 2 పూటల చల్లని నీటితో తలస్నానం చేయాలి. సంకల్పం చెప్పుకొని ఉదయం, సాయంత్రం స్నానానంతరం అయ్యప్ప స్వామికి దీపారాధన, పూజ, హారతి చేసి శరణుఘోష అంటే స్వామియే శరణం అయ్యప్ప అని 108 సార్లు చేయాలి. తర్వాత కనీసం ఒక్కసారైనా స్వామివారి స్తోత్రాలు పఠించాలి. పూజ చేసిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి. సాత్విక ఆహారాన్ని స్వయంగా వండుకొని తినాలి. వారు భుజించే ఆహారాన్ని ఎవరూ వండి పెట్టకూడదు. తామే స్వయంగా వండుకోవాలి. ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. రెండవ పూట అల్పాహారం లేదా పాలు, పండ్లు స్వీకరించాలి. ఈ 41 రోజులు సుగంధ ద్రవ్యాలను వాడరాదు. అధిక ప్రసంగం, ఆత్మస్తుతి, పరనింద, పరుషపదాలు వాడటం మొదలగునవి చేయకూడదు. మానసిక ధైర్యం, స్థైర్యాలను కాపాడుకోవలసి ఉంటుంది. కోపం, అహంకారం, అసూయ, దురభిప్రాయం, దోషం వంటి వాటికి దూరంగా ఉండాలి. వాటన్నిటిని వదిలేయాలి. భక్తి ప్రపత్తులతోనే కాలం గడపాలి. దీక్షా కాలంలో నల్లటి వస్త్రాలు మాత్రమే ధరించి పాదరక్షలు లేకుండా గడపాలి. అన్ని రకాల వ్యసనాలు, మారక పదార్థాలకు దూరంగా ఉండాలి. మాంసాహారం, మద్యం, ధూమపానం, ఇతర మత్తు పదార్థాలు, ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు తినకూడదు. సాత్వికమైన శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మనసుని, దేహాన్ని పవిత్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. బయటకి ఎక్కడికి వెళ్ళినా మరలా తిరిగి ఇంట్లోకి ప్రవేశించే ముందర కాళ్ళు, చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. నుదుట గంధంతో త్రిపుండ్రాలను పెట్టుకొని కుంకుమను ధరించాలి. మెడలో ధరించిన రుద్రాక్ష లేదా తులసిమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు. స్నానం చేసేటప్పుడు, పాద నమస్కారం చేసేటప్పుడు మాల నేలను తాకకుండా జాగ్రత్త పడాలి. దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాములకు పాదాభివందనం చేయాలి. తల్లిదండ్రులకు తప్ప దీక్షలో లేని వారు ఎవరైనా సరే వారికి పాదాభివందనం చేయకూడదు. నిస్సహాయులకు సేవ చెయ్యాలి. వీలైనంత వరకు అయ్యప్పలకు భిక్ష అంటే అన్నదానం చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరింటికైనా వెళ్ళవలసి వస్తే ముందుగా ఈ నియమాలను మీ మీ గురించి ముందుగానే వారికి తెలియజేసి జాగ్రత్త పడాలి. ఏ జీవికి హాని చేయకూడదు. ధనము, ద్రవ్యము, వస్తువులు దుర్వినియోగం చేయకూడదు. ప్రతి మనిషిలో అయ్యప్ప స్వామిని చూడాలి. నిద్రించేటప్పుడు నేల మీద కొత్త చాప లేదా దుప్పటి పరుచుకొని పడుకోవాలి. పరుపులు, దిళ్ళు, మంచాలు వాడకూడదు. పగటిపూట నిద్రించకూడదు. ఈ విధంగా నేలపైన విశ్రమిస్తూ సామాన్య జీవితాన్ని గడుపుతూ ఇష్టదేవతలను స్తుతిస్తూ ఉండాలి. ఈ విధంగా 41 రోజులు నియమనిష్టలతో జీవిస్తూ 41వ రోజున శబరిమల యాత్రకు వెళ్ళాలి. 41వ రోజు దీక్షను పూర్తి చేసి దైవ దర్శనం చేసుకోవాలి. 41వ రోజు లేదా శబరిమల దర్శనం అనంతరం గురుస్వామి ముందర మాల విరమణ చేయాలి. దీనితో వ్రతం పూర్తవుతుంది. ఈ అయ్యప్ప మండల దీక్ష మనలోని క్రమశిక్షణ, పవిత్రత, భక్తి, సమానత్వం అనే గుణాలను శుద్ధి చేస్తుంది. అయ్యప్ప స్వామి అంటే శ్రీమన్నారాయణుడు, మహాదేవుడు వారి ఇరువురి అంశరూపం. కాలికి చెప్పులు లేకుండా నల్లటి వస్త్రాలు ధరించి మండల దీక్షను పూర్తి చేసి మీ దర్శనానికి వచ్చిన భక్తులపై నా యొక్క వక్రదృష్టి కానీ ఎలాంటి ఏలినాటి శని కానీ ఎలాంటి ప్రభావము చూపించలేవు అని శనిదేవుడు అయ్యప్ప స్వామికి మాట ఇస్తాడు. చివరగా దీక్షాకాలంలో గడ్డం గీసుకోవటము, క్షౌరం చేయించుకోవటము మరియు గోళ్ళను కత్తిరించటం లాంటి పనులు చేయకూడదు. నిరంతరం పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఋతుక్రమంలో ఉండే స్త్రీలకు దూరంగా ఉండాలి.
మాల ధరించిన వారందరినీ స్వామి అని, స్త్రీలను మాలకాపు రత్తమ్మ అని లేదా అమ్మ అని సంబోధించాలి. అలాగే దీక్షలో ఉన్నవారు కూడా స్వాములను గానీ, మిగిలిన వారిని గానీ స్వామి అని, స్త్రీలనైతే అమ్మ అని మాత్రమే సంబోధించాలి.